బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి థర్డ్ సెమిస్టర్ యొక్క ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన మోడల్ పేపర్స్ అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మనకు బీఎడ్ థర్డ్ సెమిస్టర్లో వచ్చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీ అయినా, శతవాహన యూనివర్సిటీ అయినా, పాలమూరు యూనివర్సిటీ అయినా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయినా, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులైనా కూడా మనకు సిలబస్ అయితే సేమ్ ఉంటుంది బీఎడ్ థర్డ్ సెమిస్టర్ సంబంధించి. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఇండియన్ ఎథోస్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ సంబంధించి అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది పేపర్ మనకు 35 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. మనకు దీనికి సంబంధించిన టైం డ్యూరేషన్ అయితే పార్ట్ ఏ పార్ట్ బి అంటూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో టోటల్ పీడిఎఫ్ మేము మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాము. ఇన్ కేస్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా ఈ యొక్క పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 2-3 మోడల్ పేపర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం మనకు ఈ యొక్క బీఈడి థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ రిలవెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ చదివినట్లయితే మీకు బెస్ట్ స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన డీటెయిల్ వీడియో చేయండి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ టాపిక్స్ ప్రిపేర్ చేయాలి అంటూ కామెంట్ చేయడం జరిగింది. మేము సార్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము, బట్ వాళ్ళు ఎవరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదు ఈ న్యూస్ సిలబస్కి సంబంధించి. కాబట్టి ఈ మోడల్ పేపర్స్ అయితే ఫాలో అవ్వమని వాళ్ళు గైడ్ చేయడం జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ మేము మీకు అందిస్తున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది మనకు ఫస్ట్ మోడల్ పేపర్. అండ్ సెకండ్ మోడల్ పేపర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించి ఇది మనకు సెకండ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు 35 మార్క్స్ అయితే ఉంటుంది. ఇలా ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మేము మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన వాట్సాప్ ఛానల్లో వీటి యొక్క లింక్స్ ఇస్తాము, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు స్కూల్ లీడర్షిప్ సంబంధించి. అండ్ అనదర్ సబ్జెక్ట్ వచ్చేసి బీఈడి థర్డ్ సెమిస్టర్కి సంబంధించి ఆర్ బీఈడి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి పాలసీ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పాలసీ అండ్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటూ. ఇది మనకు 70 మార్క్స్ పేపర్. ఇది పేపర్ 1 కింద ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది. బీఈడి థర్డ్ సెమిస్టర్లో పేపర్ 1 అని చెప్పుకోవచ్చు. ఇది మనకు 70 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏలో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, పార్ట్ బిలో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది మీరు క్లియర్గా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మనకు సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ సంబంధించి సస్టైనబిలిటీ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన టాపిక్ అయితే ఉంది. ఇది మనకు 35 మార్క్స్ సంబంధించిన పేపర్ ఇది. మనకు టోటల్గా 5 సబ్జెక్ట్స్ అయితే మనకు బీఈడి థర్డ్ సెమిస్టర్లో అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ టోటల్ వాటికి సంబంధించిన పేపర్స్ అయితే చూడొచ్చు. అండ్ మనకు దీంతోపాటు ఇక్కడ మనకు ఏఐకి సంబంధించి ఏఐకి సంబంధించి డిజిటల్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ అయితే ఉంది. అండ్ ఈ సబ్జెక్ట్ కూడా మనకు 70 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి బుక్స్ గురించి కూడా క్వైరీ చేస్తున్నారు. బుక్స్ వచ్చేసి ఏంటంటే మనకు బీఈడి థర్డ్ సెమిస్టర్ అయినా ఫస్ట్ సెమిస్టర్ అయినా బేస్డ్ ఆన్ మీ యూనివర్సిటీని బట్టి మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులైనట్టయితే మనకు ఉన్న ఆప్షన్ ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీ విద్యార్థులైనా ఫస్ట్ ఆప్షన్ మనకు అకాడమిక్ బుక్స్ అయితే ఉంటాయి. తెలుగు అకాడమీ బుక్స్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్లో ఉంటాయి మనకి. మీకు ఆ బుక్స్ తీసుకోలేము అనుకున్నట్లయితే మీరు జేఎం సిరీస్, వేద సిరీస్ అండ్ అదేవిధంగా నీలకమల్ పబ్లికేషన్స్ అంటూ డిఫరెంట్ స్మార్ట్ సిరీస్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. వీటిలో ఏ బుక్స్ బెస్ట్ అంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయినట్టయితే మనకు నీలకమల్ పబ్లికేషన్స్ అనేవి చాలా సూటబుల్గా అయితే ఉంటుంది. మీరు అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే వేద బుక్స్ అనేది రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. వేద అనేది కంటెంట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీకు పారాగ్రాఫ్ స్టైల్లో కాకుండా పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ టోటల్ పీడిఎఫ్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫర్దర్గా మేము కాంటాక్ట్ అయిన లెక్చరర్స్ అనేది రెస్పాండ్ అయినట్టయితే ఈ యొక్క సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కూడా డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. బట్ మీరు ప్రజెంట్ ఏ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులైనా మీ యొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేది డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ద్వారా కానీ లేదా మెయిల్ ఐడి ద్వారా కానీ లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మాతో షేర్ చేసుకోండి. అది అప్కమింగ్ బ్యాచ్కి అయితే యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనం అప్డేట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కృతజ్ఞతలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.